వరంగల్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. నిర్మాణంలో ఉన్న కాజీపేట ఆర్ఓపీ పనులను పర్యవేక్షించారు. ఇక ఏ బి కేటగిరీలుగా జరుగుతున్న పనుల పురోగతిపై ఆరా తీశారు. ఛత్తీస్గఢ్ నుంచి రావాల్సిన బ్రిడ్జ్ సామగ్రిపై ఆరా తీశారు. సీఎంను కలిసి కాజీపేట ఆర్ఓపీ పనులను వేగవంతం చేయాలని కోరుతున్నానని అన్నారు. ఇక మరోవైపు సొంత పార్టీలోని పార్టీని అప్రతిష్ట పాలు చేస్తున్నటువంటి వారి మీద మండిపడ్డారు ఎమ్మెల్యే నాయని. ఇక పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే సహించేది లేదని అన్నారు. అభివృద్ధి విషయంలో ఆటంకాలు కల్పిస్తే సహించేది లేదంటూ హెచ్చరించారు ఎమ్మెల్యే నాయని. ఈ వర్క్ ప్రోగ్రామ్ డిలే వలన దాన్ని ఇంకో నెల అటు ఇటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనిని వేగవంతం చేయడానికి సీఎం గారి దగ్గరికి ఇవాళ మేము వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్లి వారికి అక్కడ ఆ యొక్క ఛత్తీస్గఢ్కు ఫోన్ చేసి ఆ యొక్క కంపెనీ నుంచి దీన్ని వేగవంతం చేయడానికి కృషి చేయడానికి వెళ్లడం జరుగుతున్నది. ఇప్పుడు ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాం. మరి అదేవిధంగా పట్టణంలో పెండింగ్ ఉన్న వర్కులు ప్రతి వర్కులు కూడా ఎక్కడ ఏ జిల్లాలకు ఏ నియోజకవర్గంలో జరగనంత వేగవంతంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వరంగల్ జిల్లాకి ఇచ్చిన నిధులు ఎక్కడా ఇయ్యలేదు. దీనికి కావలసినటువంటి నిధులను సమకూర్చడానికి కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డి గారిని కూడా మీరు పెట్టండి మేము ఇస్తామని చెప్పి కాంట్రాక్టర్ గారిని కూడా ఒప్పించి వర్క్ని ముందు పట్టి చేయించడం జరుగుతుంది. వారి యొక్క నిధులను కూడా తప్పకుండా త్వరలోనే విడుదల చేస్తాం రేపు మాపు అనే ఆలోచన